సనాతన ధర్మ పరిరక్షణ కోసం చావడానికైనా సిద్ధమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైసీపీ నేతలు సంస్కారహీనులుగా మాట్లాడుతున్నారన్నారు. పొన్నవోలు సుధాకర్ మదమెక్కిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భూమన కరుణాకర్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మరోవైపు వైవి సుబ్బారెడ్డి విచారణకు సిద్ధం కావాలన్నారు. మాజీ ఈవో ధర్మారెడ్డి ఇప్పటి వరకు కనిపించడం లేదని పవన్ అన్నారు. మరోవైపు తిరుమల లడ్డు వ్యవహారంపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ప్రకాష్ రాజ్ ఏం సంబంధం అని ప్రశ్నించారు. తాను ఏ మతాన్ని కించపరచలేదన్నారు. అపవిత్రం జరిగిందని మాత్రమే స్పందించనన్నారు. సెక్యులరిజం అంటే 2 వే 1 వే కాదంటూ ప్రకాష్ రాజ్కు కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులర్ ప్రకాష్ రాజ్ గారు, ఇట్స్ ఎ 2 వే. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. యు నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్ ఇట్ ఈస్ నాట్. ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను. నేను ఇచ్చినవాడు. నేను నా టీచర్ చెప్పిన సూక్తి, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తానే ఉంటాను. ఇది నా గౌరవం. ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం. నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. I respect you. It's not just Prakash Raj Garu, all the people who thinks in the name of secularism, you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. It's not fun for you, fun for you. Maybe it might be fun for you. It is not fun for us. ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలుంటే పంది కొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు. చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదమెక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదమెక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో. చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి అంతే. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడొద్దు. భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతాను నేను వెళ్ళి హై డ్రామా. రాజకీయ మనసు ఉన్న వాళ్ళు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారండి. లడ్డు కలుషితమైంది అంటున్నారు. కల్తీ నెయ్యితో తప్పు చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం, రక్తం కక్కుని చచ్చిపోతాం. మీ నాశనం మొదలైంది. రెండోది అది భగవంతుడికి వదిలేస్తున్నాను. వైవి సుబ్బారెడ్డి గారు విచారణకి రావాలంటే రికార్డులు ఆయనకి ఇవ్వాలంట. మీరు ప్రభుత్వంలో రికార్డులు మాకు ఇచ్చారా? మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు కూడా విచారణకు సిద్ధంగా అండి. అసలు ఈవో ధర్మారెడ్డి గారు, ఆ మనిషి గాయం. ఈ రోజు దాకా లేడాయన. ఈ రోజు దాకా మళ్ళీ కనిపించలా. ధర్మారెడ్డి గారు, నేను మిమ్మల్ని చూశాను. ఆ రోజున నేను దర్శనానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఎలా ప్రవర్తించారో నాకు తెలుసు. నేను చూశా. తిరుమలని ఇష్టారాజ్యంగా చేశారు. అది వ్యాపార కేంద్రంగా చేశారు. ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు. అది ఇదే మీరు మక్కాకి వెళ్తే ఇలాగే ప్రవర్తిస్తారా? మీరు ఒకసారి మక్కాను చూసి నేర్చుకోండి. తిరుమల ఇష్యూపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా భక్తులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో
దానికి విరుగుడుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మ గుడి దేవాలయంలో ఆయన సంరక్షణ చేపట్టారు. అలాగే ఏదైతే ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్న నేపథ్యంలో కూడా విజయవాడ కనకదుర్గమ్మ గుడిని దర్శించుకున్న నేపథ్యం. అయితే ఏదైతే ఆ పవిత్రమైన శ్రీవారి ఆ లడ్డుకు సంబంధించి కూడా అపవిత్రమైన ఆ నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అలాగే ఆ విజయవాడలోని కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే తిరుమల తిరుపతి ఆ దేవస్థానానికి సంబంధించి కూడా అపవిత్రమైందనిగా భావించి అలాగే ఆ చిన్న లడ్డు ప్రసాదాలు కూడా అపవిత్రమైన నేపథ్యంలో కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఆ నేపథ్యంలోనే తిరుమల గుడిని దర్శించుకున్న పరిస్థితి. అయితే దేశవ్యాప్తంగా కూడా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ హిందువుల మీద పడకుండా ఉండలేరా అంటూ పవన్ కళ్యాణ్ 2 రోజుల క్రితం దీక్ష చేపట్టిన రోజు దశావతార వెంకటేశ్వర దేవాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సభలో పెద్ద ఎత్తున కూడా ఆ సెక్యులర్ల మీద గానీ అలాగే హిందూ వ్యతిరేకుల మీద గానీ విరుచుకుపడిన నేపథ్యం. అలాగే ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఇంకా ఆ హిందువులు రోజు రోజుకి కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో విదేశాలలో ధర్నాలు ర్యాలీలు ప్లేకార్డులు పట్టుకొని పెద్ద ర్యాలీలు చేస్తున్న నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ ఇంకా ఆ ఆవేశపూరితంగానే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూ ప్రసాదాలలో ఆ పంది ఎద్దుకు సంబంధించిన కొవ్వు అవశేషాలు కలిపారన్న దాని మీద ఆవేశం చల్లబడినట్టు కనబడట్లేదు. పెద్ద ఎత్తున కూడా అధికారుల మీద విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే ప్రజాప్రతినిధులున్నారో వాళ్ళందరి మీద కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే దుర్గగుడిలోకి సంబంధించిన వెండి సింహాలు మాయమైన ఆ నేపథ్యంలో కూడా ఆ విషయాన్ని అప్పుడు వైసీపీ నాయకులు హేళన చేస్తా మాట్లాడారని, హిందూ ధర్మాన్ని పాటించేవారే ఆ దుర్గ గుడి వెండి సింహాలు మాయమైనప్పుడు సింహాలతో మెడలో మిద్దెలు కట్టుకుంటామంటూ కూడా మాట్లాడటం చాలా బాధాకరమైన అంశాన్ని గుర్తు చేశారు. ఏదైతే ఆ దుర్గా గుడిలో 4 సంవత్సరాల క్రితం ఒక రథం మీద ఉన్న వెండి సింహాలు మాయమైపోయిన ఘటన మనకి తెలిసిందా. వెండి సింహాలు మాయమైన ఘటనలో ఇప్పటికి కూడా ఈ వెండి సింహాలు ఎవరు తీసుకెళ్లారనేది తెలియని అంశం. దాదాపుగా 3 వెండి సింహాలకు సంబంధించి కూడా దాదాపుగా లక్షల్లో ఉన్న నేపథ్యం. ఆ వెండి సింహాలు మాయమైన నేపథ్యంలో కూడా వైసీపీ నాయకులు ఆ వెండి సింహాలతో మెద్దలు మెడలు కట్టించుకుంటామా అని మాట్లాడిన సందర్భంలో దాన్ని గుర్తు చేస్తూ దాన్ని అవహేళనగా మాట్లాడారు. హిందువులు అంటే చులకన భావం అని వారి మీద ఫైర్ అయిన పరిస్థితి. అలాగే ఎవరైతే టీటీడీ దేవస్థానానికి సంబంధించి చైర్మన్ గా వ్యవహరించారో వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా ఆ మతం పుచ్చుకున్నారో లేదో మాకు తెలియదు కానీ హైందవ ధర్మాన్ని కాపాడతామని బాధ్యతాయుతమైన పదవిలో ఉండి దాన్ని మరిచారు కాబట్టి వారిని ప్రశ్నిస్తున్నామంటూ కూడా చెప్పారు. అలాగే ఏదైతే అన్యమత ప్రచారంలో గతంలో పాల్గొన్నారు వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అన్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేశారు. అలాగే ఏదైతే ఈ దేశంలో సెక్యులరిజం అనేది 2 వేగా ఉండాలి కానీ సెక్యులరిజం కేవలం 1 వే మాత్రం కాదు, ఇతర మతాల ఆచారాలు సాంప్రదాయాలు కూడా విఘాతం ఎలా కలిగిస్తున్నారని దాని మీద కూడా పవన్ కళ్యాణ్ ఆవేశపడిన పరిస్థితి అయితే ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులర్ ప్రకాష్ రాజ్ గారు, ఇట్స్ ఎ 2 వే. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. యు నో దట్. మీరు సెక్యులరిజం ఈజ్ ఆల్ ఇట్ ఈస్ నాట్. ఇదే ఎన్ని మద్రాసాలకి డబ్బులు ఇచ్చాను నేను, 25 లక్షలు 30 లక్షలు ఇచ్చాను. నేను ఇచ్చినవాడు. నేను నా టీచర్ చెప్పిన సూక్తి తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పి బైబుల్ సూక్తిని ప్రతిసారి కోట్ చేస్తానే ఉంటాను. ఇది నా గౌరవం. ఇది నేను చూపించే గౌరవం. మీరు మాట్లాడితే కూర్చొని నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు నేను మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజం విఘాతం. నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. తిరుమల లడ్డు వ్యవహారంపై దేశవ్యాప్తంగా అయితే చాలా చర్చలకు దారితీస్తుంది. అయితే ఇదే వ్యవహారం
వారానికి సంబంధించి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ప్రకాష్ రాజ్ అవ్వచ్చు, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడు మంచు విష్ణు అవ్వచ్చు. సో వీరి ముగ్గురి మధ్యలో ట్వీట్ల వారైతే కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. గత 4 రోజుల కిందట ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ కి అయితే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ప్రకాష్ రాజ్. ముందు మీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మీరు డిప్యూటీ సీఎం ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది, ముందు ఈ ఘటనపై ఫోకస్ పెట్టండి. అసలు ప్రాబ్లం ఎవరు, దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు, ఆ దోషాలు గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి. కానీ ఎందుకు దేశవ్యాప్తంగా ఇది ఒక దేశవ్యాప్త సమస్యగా, జాతీయ సమస్యగా దీన్ని హైలైట్ చేస్తూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మతపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, దీన్ని మీరు దేశవ్యాప్తంగా ఆ కోణంలో చూస్తూ దీన్ని ఎందుకు హైలైట్ చేస్తూ మతపరమైనటువంటి విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారంటూ కూడా ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చాడు. సో ఆ కౌంటర్ కి అప్పటికే నెటిజన్లు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, నెటిజన్లు కొంతమంది ప్రకాష్ రాజ్ కు రీకౌంటర్ కూడా వేశారు. అదే టైంలో మంచు విష్ణు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మంచు విష్ణు కూడా పవన్ కళ్యాణ్ కి కౌంటర్ వేసినటువంటి ప్రకాష్ రాజ్ ట్వీట్ ని ఉద్దేశించి కూడా మంచు విష్ణు కౌంటర్ వేశాడు. ఎందుకు శివయ్య మీరు ఫస్ట్ మీ దాంట్లో మీరు ఉండండి, మీరు ఇతర విషయాల్లో మీరు ఎంత లిమిట్స్ లో ఉంటే అంత మీరు అనవసరంగా దీన్ని రాష్ట్రాంతం చేస్తున్నారు. మా రాష్ట్రంలో సమస్య మాకు తెలుసు, మా పరిధిలో మాకు తెలుసు, మేము ఎలా దీన్ని సాల్వ్ చేసుకోవడం మాకు తెలుసు. అనవసరంగా దీన్ని రాష్ట్రాంతం చేస్తూ దీన్ని దేశవ్యాప్త సమస్యంగా క్రియేట్ చేస్తున్నారు మీరు అంటూ కూడా మంచు విష్ణు ప్రకాష్ రాజ్ కి కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఇదే ట్వీట్ వారు కంటిన్యూగా ఒకరిపై ఒకరు అయితే కంటిన్యూగా మళ్ళీ ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై చేయడము. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ పై అయితే ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు కౌంటర్ వేస్తూ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే టాలీవుడ్ లో గత 2 సంవత్సరాల కిందట మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అది ఎంత సెన్సేషన్ క్రియేట్ అయింది ఇద్దరి మధ్యలో, మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ చాలా సెన్సేషన్ ఇద్దరి మధ్యలో తగ్గ ఫర్ వార్ నడిచింది. సో ఆ టైంలో కూడా ప్రకాష్ రాజ్ పరభాష అలాగే పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి తెలుగులో అంటే టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ సభ్యునిగా ఎలక్షన్స్ లో పోటీ దిగుతారంటూ కూడా చాలా మంది ఇష్యూ చేసిన టైంలో కూడా ముఖ్యంగా ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ అంటే చిరంజీవి అవ్వచ్చు, నాగబాబు అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ హస్తం కూడా ఉందనుకోవచ్చు. ఎందుకంటే తనకు మద్దతుగా నిలిచి ఎలక్షన్స్ లో ప్రకాష్ రాజ్ నిలబెట్టడం జరిగింది. సో ఇద్దరి మధ్యలో హోరాహోరీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఇటు మంచు విష్ణు అటు ప్రకాష్ రాజ్ ఇద్దరి మధ్యలో హోరాహోరీ నేపథ్యంలో మొత్తానికి ప్రకాష్ రాజ్ ఓడిపోగా మంచు విష్ణు గెలుపొందారు. సో ఆ తర్వాత కూడా ప్రకాష్ రాజ్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత అవకాశాలు తక్కువైనా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఎప్పుడు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ప్రకాష్ రాజ్ కి గత 4-5 రోజులు ఈ ట్వీట్ల నుంచి చూస్తా ఉంటే డెఫినెట్ గా ప్రకాష్ రాజ్ రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నాడు. ఇంకా ప్రకాష్ రాజు అంటే పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా ఇటు నెటిజన్ ట్రోల్ చేస్తున్నారు. అలాగే ఇంత మెగా సపోర్ట్ అంటే మంచు విష్ణు అలాంటిది కూడా అంటే మంచు విష్ణుకి మెగా సపోర్ట్ ఎలక్షన్స్ టైంలో లేదు, కేవలం తనకున్న సపోర్ట్ తో ఎలక్షన్స్ బరిలో దిగాడు. అలాంటిది మెగా సపోర్ట్ తో దిగి పక్క రాష్ట్రానికి పరభాషకి చెందిన వ్యక్తి అయినా కూడా టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ లో మంచు విష్ణు కాదని మెగా ఫ్యామిలీ అంతా కూడా ప్రకాష్ రాజ్ సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం మంచు విష్ణు ఇన్వాల్వ్ అయి ప్రకాష్ రాజ్ మాత్రం ఏకి పారేసుకుంటారు చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ట్వీట్ల యుద్ధం చూస్తుంటే పవన్ కళ్యాణ్ నిన్న దీక్షలో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కి కూడా తన మాటల పరంగా సున్నితంగా మాత్రం కౌంటర్ వేశాడని చెప్పుకోవచ్చు. సందీప్ అంటే ప్రకాష్ రాజ్ రూపంలో టాలీవుడ్ కి పవన్ కళ్యాణ్ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారనుకోవచ్చా వినోద్? డెఫినెట్ గా కానీ ఆ వార్నింగ్ అంటూ లేదు, అది పొలిటికల్ వేలో మాత్రం ఉంది. సినిమా ఇండస్ట్రీ పరంగా అయితే ఎక్కడ ఎలాంటిది, బట్ కొన్ని రోజుల నుంచి చూస్తుంటే ప్రకాష్ రాజ్ కి అయితే అవకాశాల పరంగా కొంత తక్కువ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గొడవల తర్వాత కొన్ని అవకాశాలు మాత్రం తగ్గాయి. ఎవరు ప్రకాష్ రాజ్ పెట్టుకోవద్దంటూ కూడా ఇలాంటి వార్తలు రాలే, కానీ అవకాశాల పరంగా కొంత ప్రాముఖ్యత తగ్గిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా మీడియా ముఖంగా కూడా ప్రకాష్ రాజ్ గారికి నాకు గౌరవం, ఆయన చాలా మంచి వ్యక్తి, కానీ ఇలాంటి విషయాల్లో ఆయన బాధ్యత రకంగా వహించాలి కానీ ఇష్యూని పెద్దగా చూడకూడదు అంటూ సున్నితంగా మాత్రం కౌంటర్ ఇచ్చాడు. సో ఏది ఏమైనా వాళ్ళ రాజకీయ పొలిటికల్ యాంగిల్ పక్కన పెడితే సోషల్ మీడియాలో అయితే ఒక పెద్ద ట్రెండ్ క్రియేట్ అవుతుంది. ఈ ట్వీట్ల వారు చూస్తే ప్రకాష్ రాజ్ మాత్రం ఇటు టాలీవుడ్ లో ఉన్న కొంతమంది అవ్వచ్చు, అలాగే మంచు విష్ణుకు సంబంధించిన కొంత వాళ్ళు అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ మద్దతుదారులు, అలాగే జనసేన సైనికులు కూడా ప్రకాష్ రాజ్ టార్గెట్ చేసుకుని కౌంటర్స్ ఇస్తూ ట్వీట్ చేస్తున్నారు. సందీప్.